అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెక్చర్ లెన్స్. లెక్చర్ లెన్స్ ఏంటి మ్యామ్? నేను ఆల్రెడీ లెక్చర్స్ అన్ని వింటున్నాను కదా, మళ్ళీ నాకు లెక్చర్ లెన్స్ అవసరమా? ఇక్కడ ఈ మన యూట్యూబ్ స్టూడెంట్స్ అందరికీ ఒక తెలిసిన విషయం ఏంటంటే, మ్యామ్ నేను సెషన్ వింటున్నప్పుడు నాకు చాట్ సెక్షన్ లో ఇదంతా అన్నెసెసరీగా ఉంది, వాళ్ళందరినీ బ్లాక్ చేసేయండి, లేదంటే వాళ్ళని ఆపేయండి, లేదంటే వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, ఇలాంటి అన్వాంటెడ్ చాట్ అంతా వద్దు అని చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు యూట్యూబ్ అంటే అదొక ఓపెన్ ప్లాట్ఫామ్, దాంట్లో మనం అందరినీ రెస్ట్రిక్ట్ చేయలేము, అందరికీ రైట్ ఉంటుంది చాట్ చేయడానికి, వాళ్ళ కమెంట్ ని పెట్టడానికి. సో మనం ప్రతిదీ ఇంకా మనం క్లాస్ చెప్పుడు వదిలిపెట్టి మనం చాట్ సెక్షన్ లో ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారని బ్లాక్ చేసుకుంటూ కూర్చోలేం, హైడ్ చేసుకుంటూ కూర్చోలేం. సో దానివల్ల మంచిగా చదువుకుందాం అనుకునే పిల్లలు కూడా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి బాధ ఏమీ ఉండదు. వేద్ లెక్చర్ లెన్స్ లో నువ్వు ఏదైనా ఒక చాప్టర్ కావాలి, వేద్ని అడిగేసాయి ఇమ్మీడియట్. వేద్ కెన్ ఐ గెట్ అ క్లాస్ రీప్లే, కెన్ ఐ గెట్ ఎలక్ట్రోలైసిస్ క్లాస్, లేకపోతే కెన్ ఐ గెట్ రియల్ నెంబర్స్ క్లాస్, ఇలా నువ్వు అడిగేస్తే ఇమ్మీడియట్ గా దానికి వీడియోని టైం స్టాంప్స్ తో సహా ఇస్తుంది, షార్ట్ నోట్స్ ని కూడా ఇస్తుంది. అండ్ ఆ క్లాస్ కి సంబంధించిన క్విజ్ ని నువ్వు అటెంప్ట్ చేయొచ్చు, క్లాస్ లో క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు, అండ్ ఆస్క్ క్లాస్ డౌట్ కూడా అడగచ్చు, క్లాస్ లో ఒక డౌట్ కూడా అడగచ్చు. మరి ఇవన్నీ ఫీచర్స్ ని నేను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? సో దానికోసమే మళ్ళీ మన వేద్ ఉందా, వేద్ నువ్వు అడగగానే ఒక వీడియో వస్తుంది. సో నువ్వు ఇక యూట్యూబ్ లో అంటే ఓన్లీ డెస్క్రిప్షన్ ఉంటుంది, డెస్క్రిప్షన్ తర్వాత ఇంకా కామెంట్స్ అంతకు మించి ఏమీ ఉండదు కదా. ఇక్కడ మన యూట్యూబ్ లో ఉండే వీడియోనే మీ ఫేవరెట్ మాస్టర్ టీచర్ క్లాస్ ని మీరు ఇక్కడ వినొచ్చు. దానికి సంబంధించిన ఈ సెషన్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఉంటుంది, క్విజ్ ఉంటుంది, టెస్టులు రాసుకోవచ్చు, అండ్ అలాగే క్లాస్ లోనే నువ్వు డౌట్ అడగచ్చు. మ్యామ్ అది ఆల్రెడీ రికార్డెడ్ కదా, నేను ఎట్లా డౌట్ అడుగుతా? సింపుల్, ఇక్కడ మై డౌట్స్ అని ఉందా, ఇక్కడ నువ్వు టైప్ చేయొచ్చు. ఈ క్లాస్ ఆల్రెడీ రికార్డెడ్ అయినప్పటికీ, అదే కదా వేద్, ఇది రికార్డెడ్ అయినప్పటికీ నువ్వు ఈ టైం స్టాంప్ దగ్గర నీకు డౌట్ వచ్చింది, సో వేద్ నాకు ఇది అర్థం కాలేదు అని చెప్తే దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ట్యాప్ ఆన్ స్మార్ట్ నోట్స్. సో కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి, స్మార్ట్ నోట్స్ ఉంది, క్విజ్ ఉంది, టెస్ట్లు ఉంది. ఒకవేళ నువ్వు స్మార్ట్ నోట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ ఇందులో టీచర్ డిస్కస్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నీకు టెక్స్ట్ లాగా వచ్చేస్తుంది. నువ్వు సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వు చూసి చదువుకొని నేర్చుకోవచ్చు, రైట్? సో ఇది స్మార్ట్ నోట్స్. అండ్ అలాగే క్విజెస్ కూడా ఇస్తుంది, ఇక్కడ మై డౌట్స్ యాప్ లో నువ్వు ఏ డౌట్ అడిగినా కూడా దానికి ఇక్కడ కూడా డీటెయిల్ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇదంతా కూడా మన వేద్ ఇన్ యాక్షన్ చూసేసుకుంటుంది. నువ్వు ఇలా అడగగానే అలా ఇచ్చేస్తుంది. మ్యామ్ ఇక్కడ నేను యూట్యూబ్ మాత్రమే సంబంధించిన ఓన్లీ ఆయన అడిగిన సెషనే వస్తుందా? కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం సెర్చ్ చేసావు? క్లాస్ 12 JEE అని సెర్చ్ చేసావు. అలా కాకుండా నేను క్లాస్ 10 ఫిజిక్స్ అని సెర్చ్ చేస్తే ఫిజిక్స్ కి నీకు ఏమేమి కావాలో ఆ వీడియోస్ అన్నిటిని యూట్యూబ్ లో నువ్వు ఏమేమి యాక్సెస్ చేయొచ్చో వాటన్నిటిని ఇక్కడ చూపిస్తుంది. అండ్ వాటికి సంబంధించిన షార్ట్ నోట్స్లు ఉంటాయి, దాంతో పాటుగా క్విజ్లు, టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇది మన వేద్ లెర్న్ లిస్ట్, ఇన్స్టా సాల్వ్, స్కోర్ బూస్టర్ అండ్ లెక్చర్ లెన్స్.